పోతే ఒక్కనే వస్తే 10 మంది అని తెగేసి చెప్పి మరి ఆ ఖమ్మంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ మీద వరదల్లో చిక్కుకున్న 9 మందిని కాపాడడానికి ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు, హెలికాప్టర్లు, మంత్రులు సైతం చేతులెత్తేసిన తరుణంలో వారిని కాపాడడానికి ప్రాణాలు సైతం పణంగా పెట్టేసి తన జేసీబీతో నీటిలోకి దిగిపోయి వెళ్లి కాపాడేసిన సుభానుకు సెల్యూట్. మృత్యుతో పోరాడుతూ ఆ ఆపదలో చిక్కుకున్న వారి మతాన్ని చూడకుండా మానవత్వాన్ని ప్రదర్శించేసి పోతే ఓ ప్రాణం మిగిలిపోతే ఓ 10 మంది అని ముందు వెనక తన గురించి, తన కుటుంబం గురించి ఏ మాత్రం ఆలోచించకుండా ప్రాణాలకు తెగించి జేసీబీతో నీటిలోకి దిగిపోయి 9 నిండు ప్రాణాలను కాపాడిన ఓ భారతీయ ముస్లిం సుభాన్, నీకు సెల్యూట్. కొన్ని కుహన శక్తులు ఈ వీడియోని షేర్ చేయరు. ఎందుకంటే నిత్యం మత విద్వేషాలు రెచ్చగొట్టే ఆ వేర్పాటువాదుల కళ్ళకు ఇలాంటి వారు కూడా ప్రమాదకారులుగా బహుశా కనబడుతుంటారేమో. ఎందుకంటే వారు మానవత్వంలో కూడా మతాన్నే వెతుకుతుంటారు. అలాంటి వారు ఈ వీడియోని షేర్ చేయరు. ఎందుకంటే ఆ కాపాడిన వ్యక్తి ముస్లిం కాబట్టి. ఆంధ్రప్రదేశ్లోని వరదల్లో చిక్కుకున్న వారికి తమ సహాయ సహకారాలు అందిస్తూ నిత్యం మేమున్నాము మీకంటూ సేవలు అందిస్తున్న ముస్లిం ఆర్గనైజేషన్స్ని నేను అభినందిస్తున్నాను. మీరు తోటి మానవులకు సహాయం చేస్తున్నంత వరకు అల్లాహ్ కూడా మీకు సహాయం చేస్తుంటాడు. కాబట్టి కుల మతాలకు అతీతంగా వరదల్లో చిక్కున్న వారికి సహాయం చేస్తూ ఉండండి. సర్వే జనో సుఖినో భవంతు. జై హింద్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.